హలో వ్యూవర్స్, వెల్కమ్ టు చాలా వాక్స్ విఐజిఎస్. ఈరోజు మనం ఒక అద్భుతమైన అన్నాదొర చూద్దామండి. అదేంటంటే దొండకాయ చీలికల్లాగా చేసుకుని ఫ్రై అనమాట. దొండకాయ చీలికల ఫ్రై అంటే దొండకాయని 4 పచ్చాల కింద చీల్చుకోవడం అంతే, ఇక తొరిగేదే ఉండదు. ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక 400 గ్రాముల దొండకాయ తీసుకుని అలా 4 పచ్చాలు చీల్చుకుని పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 చెంచాలు నూనె వేసుకుని ఆ ముక్కలన్నీ వేసేసుకుని ఆ నూనె ముక్కలన్నిటికీ పట్టేట్టుగా ఒకసారి అటు ఇటు కలిపి మూత పెట్టుకోండి. ఒక్క 3-4 నిమిషాలు అలా మూత పెట్టుకుని మూత తీయండి. తీసి చక్కగా బాగా కలపండి. మళ్ళీ పై కిందకి పైకి చక్కగా అలాగ అన్నీ కలిసేటట్టు చక్కగా కలిపి ఒక పావు చెంచాడు పసుపు వేయండి. వేసి పసుపు అంతా కూడా చక్కగా కలిసేటట్టుగా బాగా కలపండి. చక్కగాను అటు ఇటు చక్కగా బాగా కలపండి. ఇప్పుడు ఒక అర చెంచాడు ఉప్పు వేయండి. రుచికి సరిపడా ఉప్పు అనమాట. నాకు అర చెంచా సరిపోతుంది, వేశాను. మీరు చూసుకొని వేసుకోండి. బాగా కలిపి చక్కగా అటు ఇటు మూత పెట్టండి. మళ్ళీ ఒక్క 4 నిమిషాలు అన్నమాట. బ్రహ్మాండంగా ఒక 50% మగ్గిపోతుంది చక్కగా ముక్కలు. చూసారా చక్కగా అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే బాగా కలపండి. చక్కగా అటు ఇటు చక్కగా బాగా ముక్కలన్నీ కలిసేటట్టు, అంటే అన్నీ ఒకే రకంగా వేగేటట్టు అనమాట. చక్కగాను బాగా కలుపుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక 2 రెబ్బల కరివేపాకు చక్కగా కడిగి వేసుకోండి. చక్కగాను వేసుకొని ఆ కరివేపాకు కూడా మొత్తం బాగా కలిసేట్టు చక్కగా బాగా అటు ఇటు కలపండి. చక్కగా మూత పెట్టేయండి. మళ్ళీ ఇంకొక 3 నిమిషాలు అన్నమాట. బ్రహ్మాండంగా ఒక 60-70% మగ్గిపోతుంది. చూసారా బాగుంది కదా. ఇప్పుడు చక్కగా మగ్గిపోయింది, ఒక 70% మగ్గిపోయింది. ఇప్పుడు బాగా కలయపెట్టండి. చక్కగా కలయపెట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇందుట్లో ఒక పొడి వేయాలి మనం. ఆ పొడి ఏంటంటే పుట్నాల పప్పు ఉంది కదా, అదొక 4 చెంచాలు, ఒక ఎండు కొబ్బరి ముక్క చిన్నది, ఒక చెంచాడు జీలకర్ర, ఒక 2 ఎండుమిరపకాయలు మిక్సీలో చక్కగా మెత్తగా పొడిలాగా కొట్టుకుని ఆ పొడి మొత్తం ఇందుట్లో వేసేయండి. చక్కగా చూసారా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది అసలు అద్భుతమైన రుచి తీసుకొస్తుంది అనమాట కూరకి. పుట్నాల పొడి చూడండి చక్కగా బ్రహ్మాండంగా. చూసావా కలర్ కూడా అదిరిపోతుంది. బాగా కలియపెట్టండి. చక్కగాను మూత పెట్టేయండి, పొయ్యి కట్టేయండి. అంతే, అద్భుతమైన దొండకాయ చీలికల ఫ్రై రెడీ. చూడండి ఎంత బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది. ఆహా, రుచి అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి చేసుకు చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.